తిరుగణనాథ దిద్దిద్దిద్దై తిరుగణనాథ దిద్దిద్దిద్దై. अहो विघ्नराज महादिव्यतेज महादेवपुत्र महामहिमचित्रा भवद्भव्यविघ्नेश्वरं विघ्नराज सदा पाहि मां देव श्रीविघ्ननाथ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి తిథి నాడు వరసిద్ధి వినాయక వ్రతకల్పం చేస్తూ ఉంటాం. వినాయకుడు అన్న మాటకు అర్థం వి అంటే విశిష్టమైన నాయకుడు. ఆయన పాదములను ఎవరు ఆశ్రయిస్తారో, ఆయనని భక్తితో ఎవరు పూజ చేస్తారో అటువంటి వారికి ఆయన నాయకత్వం వహించి ఆయన ముందుండి నడిపించి మార్గాన్ని సుగమం చేస్తారు. చక్కగా ఈటీవీ వారు ఆ ఉపచారములతో కూడుకున్నటువంటి ఈ వినాయక వ్రతకల్పాన్నంతటినీ కూడా పరమ భక్తి తత్పరులైనటువంటి దంపతులు చేస్తూ ఉండగా సుస్వరంతో మంత్రం చెప్పగలిగినటువంటి ఆ విద్వాంసుడు మంత్రభాగాన్ని అనుసంధానం చేస్తూ ఉంటే ఆ వ్రత కల్పాన్నంతటినీ కూడా ప్రతి అంగమునకు వ్యాఖ్యానంతో ఎలా చెయ్యాలో చేసి చూపిస్తూ అసంఖ్యాకమైన తన ప్రేక్షక శ్రోతలకు అందచేస్తే అందరూ ఈ వ్రతకల్పాన్ని చేసుకుని అందులో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకొని మనసుని నిలబెట్టి ధన్యులవుతారని ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి బహుశः ఆంధ్రదేశంలో ప్రప్రథమంగా ఇంతటి వినూత్నమైన కార్యక్రమాన్ని అందచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని చూస్తున్నటువంటి వింటున్నటువంటి అసంఖ్యాకమైనటువంటి ఈటీవీ ప్రేక్షక మహాశయులకు శ్రోతలకు అందరికీ నాకు వరసిద్ధి వినాయకుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము లభించాలని ఆయన పాదార విందములకు సాంజలి బంధకంగా శిరసు తాటించి నమస్కరిస్తూ ఓం ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నం నిరురతిం మమ పశూకుశ్చమశ్చమావహ జీవనం చ దిశో దిశా. పూజాకాలే దీపారాధనం కృత్వా పుష్పాలక్షలు దీపాల దగ్గర వేసి ఆ జ్యోతులకి నమస్కారం చేయండి. దీపారాధనం కృత్వా. ఎప్పుడైనా సరే ఒక భగవత్ శక్తి ఆవాహన కావాలి అంటే మనం ఎక్కడ పూజ చేసి ప్రతిమని ఉంచుతున్నామో ఆ ప్రతిబింబంలోకి ఆ బింబంలోకి అటువంటి తేజస్సు పొటమరించడానికి వీలుగా ఆ భూమిని శుద్ధి చెయ్యాలి. భూమిని శుద్ధి చెయ్యాలి అంటే దానికి తేలికగా లభ్యమయ్యేటటువంటి ఏకైక పదార్థం గోమయం ఒక్కటే. ఆవు పేడ చాలా విశేషమైనటువంటి శక్తిని పొంది ఉంటుంది. ఓం శుద్ధ ప్రదేశే భూమిర్భూమ్నేతి భూమిమభిమంత్రిగా ఇలా నేల మీద చేయవేయి. భూమిర్భూమ్నాద్యౌర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థితేతేబ్దరితేజ్ఞమన్నానమన్నాజ్జాజాదధే. గోమయంతో అలకండి సారి. శుచౌ దేశే గోమయేన గోచర్మ మాత్రం చతురశ్రముపలిప్యా రంగవల్యాద్యలంకృత్యా తదల పద్మం లిఖిత్వా నూతన వస్త్రమాచ్ఛాద్య. నూతన వస్త్రం ఏంటండి? యువం వస్త్రాణి పి వసావసాథే దివోరచ్చద్రామంతవో హతర్గా అవాతిరతమనృతాని విస్తర్తేన మిత్రావరుణాతతేథే.
శరీరమును నిలబెట్టగలిగినది ఏదో దాన్ని తండులం అంటారు. అటువంటి తండులము ఓషధీ శక్తితో ఉంటుంది. అంచులు కలిగినటువంటి ఒక తువ్వాలు పరిచి దాని మీద చక్కగా ఈ తండుల రాశి పోసి దాని మీద విఘ్నేశ్వర ప్రతిమను ఉంచుతారు. తండుల రాశిం నిధాయ ఓషధయ సంవదంతే సోమేన సహరాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్తగం రాజన్ పారయామసి. ఓషధయ సంవదంతే సోమేన సహరాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్తగం రాజన్ పారయామసి. తస్యోపరి అష్టదళ పద్మం లిఖిత్వా ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ పూతిభిः సీదసాదనం. 2 పుష్పాల అక్షతలు గణపతి దగ్గర వేయండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినం సాంగం సాయుధం సవాహనం చదక్య పత్నీపుత్ర పరివారతమేతం వరసిద్ధి వినాయక స్వామినమావాహయామి స్థాపయామి పూజయామి. అక్షతలు కొంచెం కొంచెం పూజ చేయండి. స్థిరో భవ స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ అభిముఖో భవ అవకుంఠితో భవ ప్రసీద ప్రసీద. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. వరసిద్ధి వినాయక దేవత ప్రాణప్రతిష్టాపన ముహూర్తస్సు ముహూర్తోస్తు. ధ్యాన శ్లోకం ఎలా ప్రతిపాదన చేసిందో అటువంటి రూపాన్ని మనసులో చూసి మీ ఎదురుగుండా ఉన్న మూర్తిలో చూస్తారు. చూసి ఇప్పుడు అటువంటి రూపాన్ని వచ్చి ఆ స్వామిలోకి ప్రవేశించి పూజ పూర్తయ్యే వరకు ప్రాణప్రతిష్ఠ జరిగి ఉండాలి అని కోరుకుంటూ ఒక ఆకు కానీ పువ్వు కానీ శిరోభాగమునకు తాకిస్తూ మంత్రాన్ని చెప్పి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఓం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. దేవీం వాచమజనగంత దేవాస్తాం విశ్వరూపా పచవో వదంతి. సానో మంద్రేతమూర్జందుహానాధేనుర్వాగస్మానుపతుష్టతయితో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతరచ్యుతి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. నీడిపోయింది మీరు పోయింది. ఓం ఆచమ్యా కేశవాద స్వాహ. ఓం నారాయణాద స్వాహ. ఓం మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. విష్ణో మరుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమ ధోక్షజ నారసింహాచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. ఈసారి మీ ఆడవారి చేతిలో పోయిన నీళ్ళు. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. గణపతి నమస్కారం చేసి 2 అక్షతల పశువినాయకుడి దగ్గర వేయండి. ఓం యస్య వో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తజోస్సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః. యేషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపనామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. అక్షతలు కొంచెం కొంచెం గణపతి పూజ చేయండి. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీ పురందరాభ్యాం నమః. అరుంధతి వసిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. 2 అక్షరాలు తీసుకుని ఆ పక్కన జల వెనక్కి వేసేయండి. ప్రాణానాజమ్యా ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మతమారభే. ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధిజో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం. నమస్కారం చేసి మమ అనుకోండి. ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే
శ్వేతవరాహకల్పే వైవస్పతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే గంగాగోదావరయోः మధ్యప్రదేశే సాలగ్రామ హరివిశ్వేశ్వర సమస్త దేవతా గోబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీమన్మథనామ సంవత్సరే దక్షిణాయనే వర్షరతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం గురువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్. మీ గోత్రం పేరు పిల్లల పేర్లు ఎందుకు చెప్పుకోండి. శ్రీమాన్ గోత్ర నామధేయ ధర్మపత్నీతమేత శ్రీమత గోత్రస్య నామధేయస్య ధర్మపత్నీతమేతస్య సహకుటుంబస్య ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం నమస్కారం చేసి చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవత ఉద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రీత్యర్థం సంభవతు ద్రవ్యైః సంభవతు ఉపచారైః సంభవత ఆనియమేన ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్కే. అక్షతలు చేత్తో పట్టుకోండి. మీరు కొంచెం నీళ్లు పోయినమ్మా. అక్షర నీళ్లు పళ్ళెను విడిచిపెట్టేయండి. ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్కే. వెళ్ళి నీళ్లు పోయండి. తరంగ కలశారాధనం కరిష్కే. కలశే గంధపుష్పాక్షతైరభ్యర్చ. ఆ కలశకి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి 2 అక్షతలు పుష్పాలు గంధం ఆ లోపల నుండి జలంలో వేయండి. ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగుణాస్మృతాః చక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా అగ్వేదోథ దుర్వేదः సామవేదోऽఖ్యథర్వణः అంగైత్యతహితాः సర్వే కలశాంబుతమాశ్రితాः. కలశే గంధపుష్పాక్షతాన్ని నిక్షిప్య దంపతులు కుడిచి దాని మీద వేసి ఉంటాను. హస్తేనాచ్ఛాద్య ఆపో వా ఇదం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణావా ఆప పశవ ఆపోర్నమాపో వృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్కాపో జ్యోతియగుష్కాపో యజోగుష్కాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువస్సు వరాప. ఓం గంగే చగమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. పుష్పంతో శ్రీ అని ఆయన నీళ్లలో ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం. ఆ పుష్పంతో నీళ్లు తీసి పశువినాయకుడి మీద చల్లండి. ముందు కలశోదకేనా దేవం ఆత్మానం స్వామివారి మీద చల్లండి. మీ దంపతులందరూ చల్లుకోండి. పూజా ద్రవ్యాన్ని తటం ప్రోక్ష్య. పూజా సంభారాలన్నింటిలో చల్లండి. సంవత్సరానికి ఒకసారి చేసేటటువంటి వరసిద్ధి వినాయక వ్రతకల్పము ఏ ప్రతిబంధకము లేకుండా పూర్తవడం కోసమని పసుపు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేస్తారు. విఘ్నేశ్వరుణ్ణి ఆవాహన చెయ్యడానికి ఏ పదార్థం అక్కర్లేదు. తల్లి మొట్టమొదట ఒంటికి అలదుకున్నటువంటి ఏ ఆ పసుపు పదార్థాన్ని ముద్ద చేసి తీసిందో అందులోకే విఘ్నేశ్వరుణ్ణి ఆవాహన చేసింది. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిత్తేదతాదనం. 2 అక్షతలు పశువినాయకుడి దగ్గర వేసి నమస్కారం చేయండి. శ్రీ మహాగణాధిపతిం సాంగం తాజుఢం తవాహనం చరక్య పత్నీపుత్ర పరివారతమేతం హరిద్రాబింబేస్మిన్ గణపతిమావాహజామి స్థాపజామి పూజజామి. వక్రతుండ మహాకాజకోటి సూర్యతమ ప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేటు సర్వదా. పుష్పాలు గణపతి పూజ చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ఆవాహయామి ఆవాహయామి. నవరత్నఖచిత సింహాసనం సమర్పజామి. పుష్పంతో నీళ్లు స్వామికి ప్రోక్షణ చేయండి. పాదయో పాద్యం సమర్పజామి హస్తజో అర్ఘ్యం సమర్పజామి ముఖే ఆచమనీయం సమర్పజామి స్తపజామి. ఆపోహిష్టామజో భువస్థాన ఊర్జే దధాతన మహేరణా జచక్షసే
योऽवश्यवतमोरसस्तस्य भाजयते हनः उशतीरिव मातरः तस्मा अरङ्गमाबभोजस्य क्षजा जजन्वथा आपो जनयथा जनः शुद्धोदकस्नानं तमर्पयामि స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రాలు యజ్ఞోపేతాలు సమర్పించండి. అభివస్త్రాతవతనాన్యర్షాభిధేనో స్తుదుఘా పూజమాన అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యత్వాన్నథినో దేవతోమా మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్కమగ్రిగం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం సమర్పించండి స్వామికి. గంధద్వారాం దురాధరుషాన్ నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపపదే శ్రియం. మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆజనేతే పరాజనే దూర్వా ఆరోహంత పుష్పిణీ హృదాశ్చ పుండరీ ఏకానత ముద్రస్య గృహా ఇమే. శ్రీ మహాగణాధిపతయే నమః. అలంకరణార్థం దూర్వాక్షతై పూజయామి. గరికిపోచలు అక్షతలు గణపతికి ఓం ఓమిటు పూజ చేయండి. ఓం వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైస్వసంయుతః ఆఘ్రేయः సర్వదేవానాం ధూపోయం ప్రతిరిక్తతాం. ధూరతి ధూర్వధూర్వంతంధూర్వతంజోస్మాన్ ధూర్వతి తంధూర్వయం వయం ధూర్వామస్తం దేవానామతి. మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. సాజ్యం త్రివత్త సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం. అజ్యోతుల దగ్గర అక్షతలు వేసి దీపాలకు నమస్కారం చేయండి. దీపం దర్శయామి. ఆ పశువు గణపతికి నివేదన చేయడం కోసం 2 అరటిపళ్ళు నివేదన చేయండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధిజో నః ప్రచోదయాత్. సత్యం భర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమతి. శ్రీ మహాగణాధిపతయే నమః. కదలీఫలాన్ని నివేదయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాద భగవాన్ సర్వాత్మక. మహాగణాధిపతి సుప్రియత సుప్రసన్నో వరదో భూత్వా ఉత్తరేతుభకర్మణ్య విఘ్నమస్తిరి భవంతో బ్రువంతు. ఉత్తరేతుభకర్మణ్య విఘ్నమస్తు. గణపతి పూజ చేసిన అక్షతలు తీసుకుని కళ్ళకద్దుని వేసుకోండి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వకం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశని. మహాగణాధిపతి ప్రతారం శిరసా గృహ్ణామి. ఆ పశువు గణపతి నెమ్మదిగా పైకెత్తి అక్కడే ఉంచండి. యజ్ఞేన యజ్ఞమజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానస్సజంతే యత్ర పూర్వే సాధ్యాస్తంతే దేవాః. గణపతిం యథాస్థానం ప్రవేశయామి. ఎదురుగుండా ఉన్నటువంటి స్వామిని ఈ కంటితో చూసి యథార్థమునకు కన్ను మూసి చెయ్యండి, కన్ను తెరిచి చెయ్యండి. మీకు మాత్రం ఏది చెప్తున్నారో అది మీకు ఎదురుగుండా కనపడుతూ ఉండాలి. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధ్యాయామి. అత్రాగచ్చ జగద్వంజ సురరాజ అత్యుతేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భతముద్భవ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆవాహయామి. స్వాగతం తే దదామీశ తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. స్వాగతం సమర్పయామి. విచిత్రరత్న ఖచితం దివ్యాభరణ సంయుతం స్వర్ణసింహాసనం దేవ గృహాణ సురపూజితే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. సర్వతీర్థతముద్భూతం పాద్యం గంగాది సంయుతం విఘ్నరాజగృహాణేదం భగవన్మక్తవత్సలం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పాద ప్రక్షాళనార్థం పాదయో పాద్యం సమర్పయామి. అర్ఘ్యం చపల సంయుక్తం గంధపుష్పాక్షతైర్యుతం. గణాధ్యక్ష నమస్తేస్తు
గృహాణ కరుణానిధే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. హస్తప్రక్షాళనార్థం హస్తజోహర్ఘ్యం సమర్పయామి. వినాయక నమస్తుభ్యం త్రిదశేరభివందిత. గంగోదకేన శుద్ధేన శీఘ్రమాచమనం కురు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. ఓం దధ్యాజ్యమధు సంయుక్తం మధుపర్కం మయా హృతం. గృహాణ సర్వలోకేశ గణనాథ నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. మధుపర్కం సమర్పయామి. ఆ తేనె పరుగు కలిపిన పదార్థం స్వామికి సమర్పించండి. మధుపర్కం సమర్పయామి. మనం ఈ పరమ మంగళప్రదమైనటువంటి నదీ జలాలతో చేయించిన స్నానంగా స్వీకరిస్తాడు. తెల్లటి స్నానశాటి కట్టుకున్న స్వామి ఆ జలముల చేత స్నానాన్ని పొందినప్పుడు తడిసిపోయిన బట్టలో కూర్చుని ఉన్నటువంటి రూపాన్ని మనసులో ధ్యానం చెయ్యాలి. ప్లోత వస్త్రంతో ఆయన ఒళ్ళు తుడుచుకుని కూర్చుంటే ఆయనకి విభూతి, తిలకం, సింధూరం, సమస్తమైన ఆభరణాలు, పూలదండ ఇటువంటివన్నీ సమర్పించి యజ్ఞోపవీతం వేసి, అంటే మనసులో ఆ యజ్ఞోపవీతాన్ని సమర్పించినప్పుడు ఆయన ఆ యజ్ఞోపవీతాన్ని తొడుక్కోవడానికి ఇలా చెయ్యి పైకెత్తితే ఎలా యజ్ఞోపవీతాన్ని అలంకారం చేస్తామో అలా అలంకారం చేస్తున్న భావన పొంది ఉపచారం చెయ్యాలి. ఓం పయోదధిఘృతోపేతం శర్కరా మధుసంయుతం పంచామృత స్నానమిదం గృహ్యతాం గణనాయక. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార ఈ 5 కలిపిన పంచామృతాలు స్వామికి ప్రోక్షణ చేయండి. ఓం ఆప్యాయత్పతమేతుతే విస్పతస్వమవృష్ణియం భవావాజస్య సంగతే దధిక్రావున్నో అకారిటం జిష్ణోరస్వస్కవాజినః సురభినో ముఖాకరత్ప్రణ ఆయూగుం శితారిషత్ శుక్రమసి జ్యోతిరతి తేజోసి దేవో వస్తవితోత్మనాత్మచ్ఛద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయతే మధుక్షరం సింధవః మాద్భిర్నః సంతోషధీః మధునక్తముతోటది మధుమత్తార్చ్ఛవగోరజః మధుజ్జౌరస్త్వనః పితా స్మాదుపవస్పదివ్యాజ జన్మనే స్మాదురింద్రాయ సుహవీతు నామ్నే స్మాదుర్మిత్రాయ వరుణాయ వాజవే బృహస్పతగే మధుమాంగదాభ్యః. వరసిద్ధి వినాయక స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఇందాక కలశారాధన చేసిన జలం స్వామికి ప్రోక్షణ చేయండి. గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలైః స్నానం స్వీకురు భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. నమో గణేభ్యో గణపతిభ్యశ్చ భో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ భో నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ స్నానం ఆచమనం చేయడం కోసం 3 సార్లు నీళ్లు విడిచిపెట్టండి. కేశవాయ స్వాహ. నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. స్వామివారికి వస్త్రద్వయం సమర్పించండి. ఓం శుభవస్త్రయుగ్మదేవ దివ్యకాంచన సన్నిభం శుభప్రదగృహాణర్థం లంబోదర హరాత్మజ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రద్వయం సమర్పయామి. రాజితం బ్రహ్మచోత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి. తీసినటువంటి చందనం స్వామికి సమర్పించండి. కస్తూరీ చందనోపేతం కేసరేణ సమన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పరిమళ దివ్యశ్రీ చందనం సమర్పయామి. రక్తాంశ్చాత్పదే దేవేశ గృహాణద్విరదానన లలాటఫలకే చంద్ర తస్యోపర్యవధార్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అక్షతాన్ సమర్పయామి. నానావిధాని దివ్యాని
నానారత్నోజ్వలాని చ భూషణాని గృహాణేశ పార్వతీ ప్రియనందన. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆభరణం సమర్పయామి. ఓం ఉద్యద్భాస్కర సంకాశం సంధ్యా వదన ప్రభో వీరాలంకరణం దివ్యం సింధూరం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. సింధూరం సమర్పయామి. స్వామికి గంధ సింధూరం సమర్పించండి. ఓం మల్లికాది సుగంధీని మాలత్యాదీని వై ప్రభో మయా హృతాని పూజార్థం పుష్పాని ప్రతిగృహ్యతాం. కరవీరైర్త్యతా కుసుమైః చంపకైర్బకుళైరపి శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పుష్పం సమర్పయామి. ఇప్పుడు అథాంగ పూజ. పాదౌ పూజయామి. ఆయన పాదములు కనపడాలి, చీలమండ కనపడాలి, ఆయన యొక్క మోకాళ్ళు కనపడాలి, పిక్కలు కనపడాలి, ఆయన యొక్క తొడలు కనపడాలి, ఆయన యొక్క నడుం కనపడాలి, కడుపు కనపడాలి, ఆయన యొక్క నాభి కనపడాలి, వక్షస్థలం కనపడాలి, భుజములు కనపడాలి, చేతులు కనపడాలి, కంఠం కనపడాలి, వక్త్రం అంటే నోరు ముఖము అని కూడా, ముఖం కనపడాలి. కన్నుల మీద వేసేటప్పుడు బహుజాగ్రత్తగా కనురెప్ప మీద పువ్వు వేసినట్టు భావించాలి, నాసిక మీద పువ్వు వేసినట్టు, నుదుటి మీద వేసినట్టు, శిరస్సు మీద ఇన్ని పువ్వులు వేసినట్టు. సర్వాణ్యంగాని పూజయామి అన్నప్పుడు దోసిలి నిండా పువ్వులు పట్టుకుని తల మీద విడిచిపెడితే కింద పడిపోతున్నటువంటి పూల యొక్క వేగంతో సమానంగా పైనుంచి కిందకి కనపడాలి. కనపడిన తరువాత ఒక్కొక్క నామంతో పూజ చేస్తాం. అథాంగ పూజ. స్వామివారి అవయవాలు ఒక్కొక్క అవయవం మీద ఒక్కొక్క నామం చెప్తూ పూజ చేయండి. ఓం కేశవాయ నమః. స్వామి పాదాల దగ్గర వేయండి. పాదవు పూజయామి. ఏకదంతాయ నమః. గుల్ఫౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః. జానునీ పూజయామి. విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. అఖువాహనాయ నమః. ఊరు పూజయామి. హేరంబాయ నమః. కటిం పూజయామి. లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. గణనాథాయ నమః. నాభిం పూజయామి. గణేశాయ నమః. హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కంధాగ్రజాయ నమః. స్కంధౌ పూజయామి. పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః. నేత్రే పూజయామి. శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. శ్రోం శ్రీ విఘ్నరాజాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. విఘ్నేశ్వర చవితికి పూజ చేయడంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. మన ఇష్టం వచ్చినటువంటి పత్రి పట్టుకురావడం కాదు. ఋషి పేర్కొన్నారు, ఈ పత్రి తీసుకురండి అన్నారు. ఏదో నేరేడు, మారేడు, మామిడి, దుర్వార అంటే గడ్డి, గరిక, ఉత్తరేణి, వెలగ, పనస, దానిమ్మ, దాడిమి మొదలైనటువంటి పత్రి తీసుకొస్తారు. ఈ వినాయక వ్రతకల్పంలో ఋషులు ఏ పత్రులు వాడమని చెప్పారో అవన్నీ కూడా ఓషధీతత్వంతో కూడుకున్నటువంటి పత్రులు, జలమును శుద్ధము చెయ్యగలిగినటువంటి శక్తి కలిగినవి. మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః. బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం హరసూనవే నమః. దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః. అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః. దేవకాంచనపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః. కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుకాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః. దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. మరువకపత్రం పూజయామి.
ఓం హేరంబాజ నమః సింధువారపత్రం పూజయామి ఓం శూర్పకర్ణాజ నమః జాతీపత్రం పూజయామి ఓం సురాగ్రజాజ నమః ధాతకీపత్రం పూజయామి ఓం యభవక్త్రాజ నమః శమీపత్రం పూజయామి ఓం వినాయకాజ నమః జంబూపత్రం పూజయామి ఓం సురసేవితాజ నమః కపిత్థపత్రం పూజయామి ఓం కపిలాజ నమః అర్కపత్రం పూజయామి శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః 21 పత్రాన్ని పూజయామి. ఆయనకి గరిక ప్రధానంగా పూజ చేస్తారు. ఎందుచేత అంటే ఆ గరిక గురించి చెప్తూ వేదం ఒక విశేషం చెప్పింది. అది వంశోన్నతిని నిరూపణం చేస్తుంది. ఎందుచేతనంటే సహస్ర పరమాదేవి శతమూలా శతాంకురా అని. ఆ గరికకున్న గొప్పతనం ఎటువంటిది అంటే తెలిసి కాని తెలియక కాని ఏదైనా అశౌచం జరిగితే ఒక్కసారి ఆ గరికని ముట్టుకుంటే చాలు, అది వెంటనే శౌచాన్ని ఇస్తుంది అని. ఓం గజాననాజ నమః ఓం గణాధ్యక్షాజ నమః ఓం విఘ్నరాజాజ నమః ఓం వినాయకాజ నమః ఓం ద్వైమాతురాజ నమః ఓం ద్విముఖాజ నమః ఓం ప్రముఖాజ నమః ఓం సుముఖాజ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాజ నమః ఓం సుఖనిధదే నమః ఓం సురాధ్యక్షాజ నమః ఓం సురారిఘ్నాజ నమః ఓం మహాగణపతదే నమః ఓం మాన్యాజ నమః ఓం మహాకాలాజ నమః ఓం మహాబలాజ నమః ఓం హేరంబాజ నమః ఓం లంబజఠరాజ నమః ఓం హృస్వగ్రీవాజ నమః ఓం మహోదరాజ నమః ఓం మదోత్కటాజ నమః ఓం మహావీరాజ నమః ఓం మంత్రిణే నమః ఓం మంగళస్వరాజ నమః ఓం ప్రమదాజ నమః ఓం ప్రథమాజ నమః ఓం ప్రాజ్ఞాజ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతదే నమః ఓం శ్రీపతదే నమః ఓం వాక్పతదే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాజ నమః ఓం శివప్రియాజ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాజ నమః ఓం బలాజ నమః ఓం బలోత్థితాజ నమః ఓం భవాత్మజాజ నమః ఓం పురాణపురుషాజ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః ఓం అగ్రగణ్యాజ నమః ఓం అగ్రపూజ్యాజ నమః ఓం అగ్రగామిణే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకరప్రభాజ నమః ఓం సర్వస్మై నమః ఓం సర్వోపాస్యాజ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాజ నమః ఓం సర్వసిద్ధజే నమః ఓం పంచహస్తాజ నమః ఓం పార్వతీనందనాజ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం అక్షోభ్యాజ నమః ఓం కుంజరాసురభంజనాజ నమః ఓం ప్రమోదాజ నమః ఓం మోదకప్రియాజ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్థవనప్రియాజ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః ఓం జిష్ణవే నమః ఓం విష్ణుప్రియాజ నమః ఓం భక్తజీవితాజ నమః ఓం జతన్మన్మధాజ నమః ఓం ఐశ్వర్యకారణాజ నమః ఓం జాజసే నమః ఓం యక్షకిన్నరసేవితాజ నమః ఓం గంగాసుతాజ నమః ఓం గణాధీశాజ నమః ఓం గంభీరనినదాజ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరదాజ నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధడే నమః ఓం భావగమ్యాజ నమః ఓం మంగళప్రదాజ నమః ఓం అవ్యక్తాజ నమః ఓం అపాకృతపరాక్రమాజ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సఖ్యే నమః ఓం సంసారాంబునిధడే నమః ఓం మహేశాజ నమః ఓం దివ్యాంగాజ నమః ఓం మణికింకినిమేఖలాజ నమః ఓం సమస్తదేవతామూర్తదే నమః ఓం సహిష్ణవే నమః ఓం సతతోత్థితాజ నమః ఓం విఘటకారిణే నమః ఓం విశ్వదృశే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాజ నమః ఓం అపారపరాక్రమాజ నమః ఓం సమస్తజగదాధారాజ నమః ఓం సర్వైశ్వర్యప్రదాజ నమః ఓం ఆక్రాంతచితచిత్ప్రభవే నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాజ నమః శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి. ఓం దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం గృహాణ సర్వదేవేశ ఉమాపుత్ర నమోస్తుతే. వరసిద్ధివినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపజామి. సర్వజ్ఞ సర్వలోకేశ త్రైలోక్యతిమిరాపః
గృహాణమంగళం దీపం రుద్రప్రియ నమోస్తుతే. వరసిద్ధి వినాయక స్వామినే నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. నేరేడు పళ్ళు, పనస పళ్ళు, ఖర్జూర పళ్ళు, జామ పళ్ళు, కుడుములు, ఉండ్రాళ్ళు, ఇటువంటి పదార్థాలు. ఎందుచేతనంటే ఎప్పుడూ బాలుడిగా ఉంటాడు విఘ్నేశ్వరుడు. ఎప్పుడూ బాలుడిగా ఉంటాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే పిల్లలు ఇప్పుడు కోపం వస్తుంది, ఇప్పుడు మరిచిపోతారు. విఘ్నేశ్వరుడు మనం ఏదైనా దోషం చేస్తే ఇప్పుడు కోప్పడతాడు. 2 చెవులు పట్టుకుని గుంజీలు తీసినా 2 మొట్టికాయలు కొట్టుకున్నా ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్క నమస్కారం చేసినా వెంటనే మరిచిపోయి చేరతీస్తాడు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమతి. బీజాపూరామ్రపనస ఖర్జూర కదలీఫలం నారికేళఫలం దివ్యం గృహ్యతాం జగతఃపతే. 21 సంఖ్యాక మోదకాన్ ఘృతపాచితాన్ అన్యాని భక్ష్య భోజ్యాని చోహ్యలేఖ్యాధికాని చ మయా దత్తాని సంగృహ్య నైవేద్యం విఘ్ననాయకం. ఈప్సితం మే వరం దేహి పవిత్రం చ పరాగతిం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. నానావిధ ఫలి సహిత మోదకాన్ నివేదయామి. ఓం ప్రాణాన్ స్వాహా. ఓం అపానాన్ స్వాహా. ఓం జానాన్ స్వాహా. ఓం ఉదానాన్ స్వాహా. ఓం సమానాన్ స్వాహా. నివేదయామి నివేదయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మహ్యాస్వాద్యమిదం దివ్యం పానీయంతే నివేశితం. మయా భక్ష్యాసి వా పుత్ర గృహాణ గణనాయక. వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఉత్తరాపోషణం సమర్పయామి. పాదప్రక్షాళనార్థం పాద్యం సమర్పయామి. హస్తజోహర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. సువర్ణ దివ్య మంత్రభట్నం సమర్పయామి. ఓం వేదాహమేతం పురుటం మహాన్. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు. శుభమంగళమణి పాడరే మన గణనాథునకు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. మనకి వరసిద్ధి వినాయక వ్రతకల్పము అంటారు. వ్రతకల్పము అన్నప్పుడు ఋషి ఏ విధి విధానాలతో పూజ చెయ్యాలని చెప్పాడో అలా పూజ చేసి ఆ పూజ పూర్తయిన తరువాత అప్పుడు ఆ వ్రతానికి సంబంధించినటువంటి ఒక కథాభాగాన్ని చదువుతారు. శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేస్తే చారుమతి కథ ఎలా చదువుతారో అలా శమంతకోపాఖ్యానాన్ని చదువుకోవాలి. శమంతకోపాఖ్యానం పరాశర మహర్షి చేత ఇవ్వబడింది. పరాశర మహర్షి మహానుభావుడు. అద్వైత గురు పరంపరలో సమున్నతమైనటువంటి స్థానమును సంపాదించుకున్నటువంటి వాడు. అటువంటి పరాశర మహర్షి ప్రణీతమైనటువంటి విష్ణు పురాణంలో వ్యాస భగవానుడిచ్చినటువంటి స్కంద పురాణంలో మనకి శమంతకోపాఖ్యానం ద్యోతకమవుతుంది. ఒకానొకప్పుడు యదువంశంలో ప్రసేనుడు సత్రాజిత్తు వాళ్ళిద్దరూ తమ్ముడు అన్న. అన్నగారైనటువంటి సత్రాజిత్తుకి సూర్యభగవానుని యందు ఎనలేని భక్తి. భక్తితో పాటుగా మిత్రత్వాన్ని కూడా నిలిపాడు. ఆ కారణం చేత ఒకనాడు సూర్యభగవానుణ్ణి ఆరాధన చేస్తే సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. అసలే తేజోమూర్తి వెలిగిపోతున్నాడు. ఆయన వెలుగుల్ని మరింత ఉద్దీపనమయ్యేటట్టుగా చేస్తోంది ఆయన మెడలో ఉన్నటువంటి శమంతకమణి. చూసినటువంటి సత్రాజిత్తు సూర్యభగవానుణ్ణి అభ్యర్థించాడు, స్వామి నాకు ఆ శమంతకమణిని కటాక్షించమని.
సూర్యభగవానుడు అన్నాడు, శమంతకమణిని నీకు ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ ఈ మణి విషయంలో ఒక పెద్ద విషయాన్ని పాటించవలసి ఉంటుంది. బాహ్యాభ్యంతర శౌచము లేకపోతే ఈ మణి ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఎవరు బయట లోపల కూడా శౌచంతో ఉంటారో అటువంటి వారు దీనిని ధరించి ఉన్నప్పుడు ప్రతిరోజు 8 బారువుల బంగారం ఇది అనుగ్రహిస్తుంది. ఎక్కడ ఈ మణి ఉంటుందో అక్కడ దుర్భిక్షము కానీ, అనావృష్టి కానీ, ఈతి బాధలు కానీ, అంటురోగాలు కానీ, వాయు అగ్ని సంబంధమైనటువంటి ఉపద్రవములు కానీ ఉండవు. కానీ బాహ్యాభ్యంతర శౌచములు లేకపోతే మాత్రం ఎవరు దాన్ని ధరించారో వారిని ప్రమాదంలోకి తీసుకెడుతుంది. కాబట్టి నువ్వు భగవద్భక్తితో ఏ విధమైనటువంటి శౌచ ప్రతిబంధకము లేకుండా దీన్ని ధరించి మణి యొక్క అనుగ్రహాన్ని పొందు అని ఆ సత్రాజిత్తు చేతికి శమంతకమణిని ఇచ్చాడు. సత్రాజిత్తు ఆ శమంతకమణిని మెడలో ధరించి ద్వారకానగర వీధులలో నడిచి వస్తున్నాడు. ఆ మణి యొక్క కాంతి చూసినటువంటి పురప్రజలు సూర్యభగవానుడే దిగి నడిచి వస్తున్నాడా అని ఆశ్చర్యపోయి తిన్నగా వెళ్ళి కృష్ణ భగవానుడికి చెప్పారు, సూర్యభగవానుడే దిగి నడిచి వస్తున్నాడని. కృష్ణుడు గమనించాడు, ఆయన పరిపూర్ణావతారం, సర్వజ్ఞుడు, మహానుభావుడు, ఆయనకి తెలియనిది ఉంటుంది. సూర్యానుగ్రహం చేత శమంతకమణిని సంపాదించుకున్నాడు సత్రాజిత్తు అని. రోజుకి 8 బారువుల బంగారం పెట్టేటటువంటి ఒక మణి, ఏ మణి ఉన్నటువంటి దేశంలో సర్వ సౌభాగ్యములు వనగూడుతాయో అటువంటి మణి ప్రభువు దగ్గర ఉంటే దేశమంతా శోభిల్లుతుంది. ఒక వ్యక్తి దగ్గర ఉంటే అది ప్రమాదానికి దారి తీస్తుంది. ఒక వ్యక్తి అంత ఐశ్వర్యవంతుడు కావడం కన్నా ఆ ఐశ్వర్యము దేశ ప్రజల సంక్షేమానికి పనికిరావడం మంచిది అనేటటువంటి విశాలమైన ఆలోచనతో కృష్ణ భగవానుడు సత్రాజిత్తుని పిలిపించి కూర్చోబెట్టి ఆ మణిని మహారాజు అయినటువంటి ఉగ్రసేనుడికి ఇమ్మని అడిగాడు. ఆయన తలుచుకుంటే ఆయన సంపాదించలేడు, ఆ లక్ష్మీపతి. కానీ లోకానికి స్వార్థత్యాగం చేసి 10 మంది కోసం బ్రతకడం నేర్పడం కోసమని సత్రాజిత్తుకి ప్రబోధం చేశాడు. కానీ ఆ మణిని విడిచిపెట్టడానికి సత్రాజిత్తు అంగీకరించలేదు. కృష్ణ భగవానుడు అడిగాడు, ఇవ్వలేదు. రేపు పొద్దున్న ఏ ఇబ్బంది కలుగుతుందో, కృష్ణుడు దీనిని ఎలాగైనా స్వాధీనం చేసుకుంటాడేమోనన్న భయంతో దాన్ని తన తమ్ముడైనటువంటి ప్రసేనుడికి ఇచ్చాడు. ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకి వెళ్ళాడు. వేటకి వెళ్ళిన రోజున ప్రసేనుడితో పాటు శ్రీకృష్ణుడు కూడా వెళ్ళాడు అరణ్యానికి. ఇద్దరూ కలిసి వేటకి వెళ్ళారు. ఆ వేటాడుతున్నటువంటి సమయంలో శరీర శోధన చెయ్యవలసి వచ్చింది ప్రసేనుడు. శరీర శోధన అంటే మూత్ర విసర్జన చెయ్యడం లాంటిది. అలా చేసినప్పుడు మళ్ళీ శౌచాన్ని సిద్ధింపచేసుకోవడానికి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చెయ్యాలి. కానీ ప్రసేనుడు మూత్ర విసర్జన చేశాడు తప్ప శరీరమునకు శౌచమును కలిగించుకునేటటువంటి ప్రక్రియను ఆచరించలేదు. ఆ కారణం చేత ఇప్పుడు ఆ మణి ప్రసేనుడికి ప్రమాదం తీసుకురావాలి. కొంతసేపు అయింది, ప్రదోషవేళ అయి చీకట్లు కమ్ముకుంటున్నాయి. కృష్ణుడు ఒకవైపుకు వెళ్ళాడు అరణ్యంలో, ప్రసేనుడు ఒకవైపుకు వెళ్ళాడు. ఈ ప్రసేనుణ్ణి ఒక సింహం వధించి ఆ మెడలో మెరిసిపోతున్నటువంటి మణిని చూసి మాంసఖండమని భ్రమించి తన నోట కరుచుకుని వెళ్ళిపోయింది. కృష్ణ భగవానుడు వెతికాడు ప్రసేనుడు కోసం, ఎక్కడ కనపడలేదు. తల పైకెత్తి ప్రసేన ప్రసేన అని అరవడంలో ఆకాశంలో చవితినాటి చంద్రబింబం కనపడింది. చవితినాటి చంద్రబింబాన్ని దర్శనం చేస్తే ఉపద్రవం ఎటువంటిదొస్తుందో శ్రీకృష్ణుడికి తెలియదు అని చెప్పడం సాహసం, ఆయన పరిపూర్ణ అవతారం. కానీ లోకోద్ధరణ కొరకు తాను ఆ చవితి చంద్రుణ్ణి చూసిన చీకటి పడిపోయింది, ఇక ప్రసేనుడి జాడ కనిపెట్టడం కష్టం అరణ్యంలో అనేటటువంటి మిషని అడ్డుపెట్టి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. తిరిగి వెళ్ళిపోయిన తరువాత ప్రసేనుడు రాలేదు. సత్రాజిత్తు శ్రీకృష్ణ భగవానుడి మీద నేరారోపణ చేశాడు. ఈ శమంతకమణి కావాలి అని అడిగాడు కృష్ణుడు, ఇవ్వలేదని వేటకి వెళ్ళినప్పుడు కృష్ణుడే ప్రసేనుణ్ణి సంహరించి శమంతకమణిని అపహరించాడు అన్నాడు. తనకి కలిగిన అపవాదు పోగొట్టుకోవడం కోసమని సపరివారంగా మళ్ళీ అరణ్యంలోకి ప్రవేశించి వెతికాడు ప్రసేనుడి కోసం. ఒకచోట ఆ ప్రసేనుడి యొక్క కళేబరం కనపడింది, గుర్రం యొక్క కళేబరం కనపడింది, కానీ మణి కనపడలేదు. అంటే నిన్నను ఎవరో సంహరించి తీసుకుపోయారు. ప్రసేనుణ్ణి సంహరించింది నేను కాదు, వేరొకరెవరో సంహరించారు.
ఇక్కడ ఆయన కళేబర ఉంది, గుర్రం కళేబర ఉంది, కానీ మణి లేదు, మణి అపహరింపబడింది అని కృష్ణుడు అన్నాడు. ఆ సత్రాజిత్తుకి సంబంధించిన పరివారం అన్నారు, లేదు, కృష్ణుడే ప్రసేనుణ్ణి గుర్రాన్ని చంపి మణిని తీసుకుపోయాడు, ఆ 2 కళేబరాలు అక్కడ విడిచిపెట్టాడు, వేరెవరో సంహరించలేదు, కృష్ణుడే సంహరించాడన్నారు. ఇప్పుడు అపవాదు మరింత పెరిగింది. దీనికి కారణం చవితి నాటి చంద్రుణ్ణి చూశాడు ముందు రోజు. తన మీద వచ్చిన నింద బాపుకోవడం కోసమని పరివారంతో కలిసి బయలుదేరి వెతకడం మొదలుపెట్టాడు. ఎక్కడైతే ప్రసేనుడు మరణించాడో అక్కడ ఆ గుర్రపు అడుగుజాడలు కనపడ్డాయి. ఆ గుర్రాన్ని ప్రసేనుడిని సంహరించినది ఒక సింహము అనడానికి ఆధారంగా సింహము యొక్క అడుగుజాడలు కనపడ్డాయి. ఆ అడుగుజాడలు ఎటు వెళ్ళాయో అటు వెళ్ళాడు. కొంతసేపు అయిన తర్వాత సింహం కళేవరం కనపడింది, అంటే సింహాన్ని కూడా ఎవరో చంపారు. అక్కడి నుంచి భల్లూక చరణ విన్యాసం కనపడింది, అంటే ఒక భల్లూకం యొక్క పాదముద్రలు కనపడ్డాయి. ఆ భల్లూకం యొక్క పాదముద్రల్ని అనుసరించి ఒక గుహలోకి ప్రవేశించాడు. ఒక గుహలోకి వెళ్ళేటప్పటికీ ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశం కనపడింది. ఒక ఊయల కట్టి ఉంది, ఆ ఊయల మీద స్యమంతకమణి వేలాడుతోంది. ఆ ఊయలలో ఒక చంటి పిల్లవాడు పడుకుని ఉన్నాడు. అక్కడ యవ్వనంలో ఉన్నటువంటి ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆ నిలబడినటువంటి పిల్ల జాంబవతి, పసిపిల్ల జాంబవతి కాదు, ఆ యవ్వనంలో ఉన్న ఆడపిల్ల జాంబవతి. ఆమె జాంబవంతుని కుమార్తె. కటిక చీకట్లో గుహలో నడిచి వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క తేజస్సు చూసింది. ఆయన యొక్క కాంతి, ఆయన యొక్క రూపం చూసేసరికి ఆమె ఆయనకి వశపడి తన తండ్రి జాంబవంతుడు లేచి వస్తే, వీళ్ళిద్దరికీ యుద్ధం జరిగితే కృష్ణుడికి ఏమైనా ఆపద కలుగుతుందేమో, ఇంత కోమలమైన శరీరం ఉన్నవాడే బహుశಃ శమంతకమణి కోసం వచ్చి ఉంటాడని, ఆ మణి అక్కడికి ఎలా వచ్చింది అన్న విషయాన్ని పిల్లవాడికి చెప్పి ఊయల ఊపుతున్న మిషగా చెప్పింది. సింహ ప్రసీనమవధీహి సింహో జాంబవతాహత. సింహం ప్రసేనుణ్ణి చంపింది, ఆ సింహాన్ని జాంబవంతుడు చంపాడు. ఇది సుకుమారకమారూథీ తవ హ్యేషాస్యమంతక. అది సుకుమారక అంటే పిల్లవాడికి చెప్తున్నట్టుగా చెప్తోంది, లోపల తండ్రి వినకూడదు. ఓ సుకుమారక, ఓ పిల్లవాడా ఏడవకు, ఈ స్యమంతకమణి నీది. సుకుమారక అన్న మాట నిజానికి కృష్ణుడి వంక చూసి చెప్పింది. ఓ సుకుమారమైన శరీరం ఉన్నవాడా, మారోధీహి ఏడవకు అని పిల్లవాడి వంక చూసి చెప్పింది. తవ హ్యేషా స్యమంతక, ఈ స్యమంతకమణి నీది. ఈ స్యమంతకమణి అన్నప్పుడు ఇలా అంది, అంటే నేను నీదాననే, నా మనసు నీకు అర్పించాను నిన్ను చూడగానే. కృష్ణుడు గమనించాడు. కానీ జాంబవంతుడు లోపల నుంచి శ్లోకం విన్నాడు, ఏదో జరిగింది, ఎందుకు ఈ మాట చెప్తోందని బయటికి వచ్చాడు. తల తిప్పి చూస్తే కృష్ణుడు కనబడ్డాడు. ఎవరో స్యమంతకమణి కోసం వచ్చారని కృష్ణుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. 21 రోజులు ఇద్దరి మధ్య పోరాటం జరిగింది. క్రమక్రమంగా జాంబవంతుడి బలం క్షీణిస్తోంది, కృష్ణ భగవానుని యొక్క బలం పెరుగుతోంది. ఆలోచించాడు, ఒకానొకప్పుడు త్రేతాయుగంలో ఈయనే రామచంద్ర ప్రభువుగా అవతారంలో వచ్చారు. ఆ రోజులలో నీకేం కావాలి అని నన్ను అడిగితే నీ ఆలింగన సుఖం కావాలి అని అడిగాను. ఈ అవతారంలో నా ఆలింగన సుఖాన్ని కటాక్షించడం సాధ్యం కాదు. రాబోయే యుగంలో, ద్వాపర యుగంలో నేను నీతో పాటు 21 రోజులు యుద్ధం చేస్తాను. అప్పుడు మన ఇద్దరం ఒకళ్ళనొకళ్ళం పట్టుకుంటాం, ఒకళ్ళతో ఒకళ్ళం కలియబడతాం, అప్పుడు నీకు నా ఆలింగన సుఖం లభిస్తుంది అని వరమిచ్చాడు రామచంద్రమూర్తి. రామాయణం ఉత్తరకాండలో రాముడు అవతార పరిసమాప్తి చేస్తూ నలుగురికి మాత్రం ఆయన చిరంజీవిత్వాన్ని ఇచ్చాడు. అందులో స్వామి హనుమ, విభీషణుడు, జాంబవంతుడు, మైందుడు, వివిధుడు 5గురికి ఇచ్చాడు. 5గురిని చిరంజీవుల్ని చేశాడు. ఆ కారణం చేత జాంబవంతుడు త్రేతాయుగం అయిపోయి ద్వాపరమయుగం వచ్చినా సరే శరీరంతో ఉన్నాడు. ఇప్పుడు ఆ రామచంద్రమూర్తి కృష్ణ భగవానుడిగా వచ్చి జాంబవంతునికి ఇచ్చినటువంటి వరాన్ని పూర్తి చేస్తున్నాడు. ఇది కాలాతీతుడైన పరమాత్మకి తెలుసు, కానీ జాంబవంతుడికి తెలియదు. కొంతసేపు యుద్ధం అయ్యాక 21 రోజుల తర్వాత తెలుసుకున్నాడు, ఈ దివ్యమంగళమూర్తి, నేను ఆరాధించిన రామచంద్రమూర్తి ఇప్పుడు కృష్ణావతారంగా ఉన్నాడని ఆయన పాదముల మీద పడి నమస్కరించి ప్రార్థన చేశాడు. నేనే రాముణ్ణి ఒకప్పుడు నిన్ను అనుగ్రహించడానికి, నీ కోరిక తీర్చడానికి
ఇప్పుడు కృష్ణుడిగా వచ్చి అనుగ్రహించాను. ఆ స్యమంతకమణిని తీసుకుంటే తప్ప నా అపవాదు పోదు, నాకు ఆ స్యమంతకమణిని ఇమ్మన్నాడు. ఒక్క స్యమంతకమణినే కాదు, స్యమంతకమణితో పాటు నా దగ్గర ఇంకొక మణి ఉంది, నా కుమార్తె జాంబవతి, ఈమెని కూడా నీకు కన్యాదానం చేస్తున్నానని జాంబవతిని కూడా ఇచ్చాడు. చాలామంది తెలియక ఆ ఊయలలో ఊగుతున్న పసిపిల్ల జాంబవతి అనుకుంటారు. కాదు, అక్కడ ఊయల ఊపుతున్నటువంటి యవ్వనంలో ఉన్న ఆడపిల్ల జాంబవతి. ఆ జాంబవతిని స్యమంతకమణిని తీసుకుని కృష్ణ పరమాత్మ ద్వారకానగరానికి చేరుకుని సత్రాజిత్తుకి తీసుకెళ్లి మణిని ఇచ్చేశారు. చాలామంది తెలియక ఆ ఊయలలో ఊగుతున్న పసిపిల్ల జాంబవతి అనుకుంటారు. కాదు, అక్కడ ఊయల ఊపుతున్నటువంటి యవ్వనంలో ఉన్న ఆడపిల్ల జాంబవతి. ఆ జాంబవతిని స్యమంతకమణిని తీసుకుని కృష్ణ పరమాత్మ ద్వారకానగరానికి చేరుకుని సత్రాజిత్తుకి తీసుకెళ్లి మణిని ఇచ్చేశారు. ఇచ్చేస్తే సత్రాజిత్తు చాలా సిగ్గుపడ్డాడు. అయ్యో, ఎంత పొరపాటు చేశాను, దేశానికి పనికి రావలసిన వస్తువుని నాదిగా వాడుకునే స్వార్థానికి తెగబడ్డాను. అక్కడితో ఊరుకోక హితోపదేశం చేసినటువంటి కృష్ణ పరమాత్మ మీద నిందారోపణం చేశాను. దీనికి ప్రాయశ్చిత్తం ఒక్కటేని స్యమంతకమణితో పాటు నా దగ్గర ఒక మణి ఉంది, నా కుమార్తె భామ సత్యభామ, ఆమెని కూడా నీకు కన్యాదానం చేస్తున్నానని స్యమంతకమణిని కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఒక్క మణి ఇంకొక 2 మణుల్ని తెచ్చింది కృష్ణ పరమాత్మకి, జాంబవతిని సత్యభామని. ఆ మణిని తీసుకోకుండా కృష్ణుడు అన్నాడు, సత్యభామని పరిగ్రహిస్తాను, నీకు కుమారులు లేరు, ఒక్కతే కుమార్తె, కాబట్టి ఎప్పటికైనా స్యమంతకమణి నాకు చెందుతుంది, ప్రస్తుతానికి నీ దగ్గర ఉండని అని స్యమంతకమణిని ఆయనకి ఇచ్చాడు. ఈలోగా అవతల లక్క ఇంట్లో ఉంచబడినటువంటి కుంతీదేవి 5 పాండవులు ఆ ఇంటిలో దహింపబడ్డారు అని ఒక వార్త బయలుదేరింది. సర్వజ్ఞుడైన కృష్ణ పరమాత్మకి తెలుసు, అలా పాండవులు ఎన్నటికీ దహింపబడరు, వారు ధర్మమూర్తులు, వారి ధర్మం వారిని కాపాడుతుందని. కానీ ఏమీ తెలియని వాడిలా ప్రవర్తించాడు. ఎందుకంటే లోకమర్యాద కోసం పాండవుల జాడ పైకి రాకూడదు. అందుకని ధృతరాష్ట్రుణ్ణి పరామర్శ చేయడం కోసమని కృష్ణ పరమాత్మ బయలుదేరి హస్తినాపురానికి వెళ్ళారు. పాండవులని మరణించాలని కోరుకున్నవాడు ధృతరాష్ట్రుడు, కానీ మరణిస్తే తట్టుకోలేని వాడిలా విలపిస్తున్నాడు. ఎంత కపటంగా ధృతరాష్ట్రుడు విలపిస్తున్నాడో అంత కపటంగానే ఓదార్చడానికి కృష్ణుడు వెళ్ళాడు. ఈయన ఓదార్చడానికి వెడితే ఈలోగా ఇక్కడ సత్రాజిత్తు దగ్గర ఉన్న స్యమంతకమణి గురించి కృతవర్మ, శతధన్వుడు, అక్రూరుడు ఈ 3 ఎదురు చూస్తున్నారు. ఎందుకని? కృష్ణ పరమాత్మ స్యమంతకమణిని తిరిగి తీసుకువచ్చి సత్రాజిత్తుకిచ్చి మణిని సత్యభామని పొందడానికి పూర్వమే యాదవులైన ఈ 3 ఆ సత్రాజిత్తుని అడిగారు, నీ కుమార్తె అయిన సత్యభామని మాలో ఎవరికైనా ఇమ్మని. 3లో ఎవరో ఒకరికిచ్చి పెళ్లి చేస్తాను, కొంతకాలం ఎదురు చూడండి అన్నాడు. అకస్మాత్తుగా జరిగిన సంఘటనలో కృష్ణుడికిచ్చి సత్యభామని వివాహం చేశాడు. మాట తప్పాడు, మనకి పిల్లనివ్వలేదని కడుపులో ఆగ్రహం పెట్టుకున్నటువంటి ఈ 3 కృష్ణుడు ఊళ్ళో లేడు, హస్తినాపురం వెళ్ళాడన్న వార్త తెలుసుకుని ఇదే అదునని 3 కలిసి ఆ శతధన్వుణ్ణి ప్రేరేపించారు. శతధన్వుడు వెళ్ళి ఆ సత్రాజిత్తుని హత్య చేసి సంహరించి ఆయన దగ్గర ఉన్నటువంటి స్యమంతకమణిని అపహరించారు. తీరా స్యమంతకమణిని అపహరించారు, కానీ కృష్ణుడు ఇవాళ కాకపోతే రేపు తిరిగి వస్తాడు. ఎలా? భయపడి ఆ మణిని తీసుకెళ్లి పరమభక్తుడు కనుక అక్రూరుణ్ణి అనుమానించడని అక్రూరుడికి ఇచ్చారు. లోపల శౌచం లేకుండా కృష్ణ పరమాత్మ పట్ల నిందావాక్యాలు పలికి అనుమాన బుద్ధితో ప్రవర్తించాడు కాబట్టి మణిని దగ్గర ఉంచుకున్నందుకు సత్రాజిత్తు కూడా మరణించాడు. అంతర శౌచం లేక సత్రాజిత్తు మరణించాడు, బాహ్య శౌచం లేక ప్రసేనుడు మరణించాడు. ఇప్పుడు ఈ మణి అక్రూరుడి దగ్గరికి వెళ్ళింది. అక్రూరుడు పరమభక్తుడు, మహాభక్తుడు. అటువంటి భక్తుడికి చిన్న వైక్లభ్యం కలిగింది భక్తిలో. ఈ మణి నేను ఉంచుకుని ఏం చేస్తాను, ఎంత పొరపాటు చేశాను, కృష్ణ భగవానుడి పట్ల అపచారం చేశానని ఆ మణితో కలిసి మనశ్శాంతి కొరకు కాశీపట్టణానికి వెళ్ళిపోయాడు. కానీ చిన్న పొరపాటు చేసిన దిద్దుకు నిలబడినవాడు కనుక, బాహ్యాంతర శౌచములు కలిగినవాడు కనుక మణి ఆయనని బాధించలేదు. రోజు 8 బారువుల బంగారం పెడుతోంది. అక్రూరుడితో కలిసి మణి కాశీపట్టణంలో ఉంది. ఇప్పుడు కాశీ
దేశానికంతటికీ మణి. ఆ మణిలో 2 మణులు ఉన్నాయి ఇప్పుడు. ఒకటి అక్రూరుడనే భక్తమణి, స్యమంతకమణి. అందుచేత కాశీపట్టణం అంతా కూడా ఏ ఉపద్రవాలు లేకుండా పరమ ప్రశాంతంగా సంతోషంగా ఉంది. ఇక్కడ అక్రూరుడు కాశీ వెళ్ళిపోయాడు, కృష్ణుడు తిరిగి వచ్చాడు, సత్రాజిత్తు మరణించాడు, సత్యభామ విలపించింది. ఎవరు సత్రాజిత్తుని సంహరించారని ఆరా తీశాడు. సత్యభామనివ్వలేదని శతధన్వుడు సంహరించాడని తెలిసింది. బలరాముణ్ణి తీసుకుని రథం ఎక్కి సత్రాజిత్తు వెంట పడ్డాడు. విశేషమైన వేగంతో వెళ్ళగలిగినటువంటి గుర్రాన్ని అధిరోహించి పారిపోతున్నటువంటి శతధన్వుడు వెనక రథం మీద కృష్ణుడు తరువుతూ వస్తే కొంత దూరం వెళ్ళి గుర్రం బడలిపోతే కిందకి దిగి పరిగెత్తి పారిపోతున్నాడు. ఈ పాటి దానికి అన్నయ్య ఇద్దరం పరిగెత్తి పట్టుకోవడం ఎందుకు, నువ్వు రథంలో కూర్చో, నేను వెళ్ళి శతధన్వుడిని వెతికి ఆ మణి పట్టుకొస్తాను అని చెప్పి కృష్ణుడు శతధన్వుడి వెంట పడ్డాడు. కొంత దూరం వెళ్ళాక ఇద్దరికి ద్వంద్వ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో శతధన్వుడు మరణించాడు. ఆయన బట్టలన్నీ వెతికాడు, ఎక్కడ మణి దొరకలేదు. తిరిగి వచ్చి రథంలో ఉన్న బలరాముడితో చెప్పాడు, అన్నయ్య మణి దొరకలేదు, శతధన్వుడిని సంహరించానన్నాడు. బలరాముడికి అనుమానం వచ్చింది. నువ్వు చిన్నప్పటి నుంచి దొంగవే, అప్పుడు నవనీత చౌర్యం చేశావు, ఇప్పుడు శమంతకమణిని చౌర్యం చేశావు. నాకు తెలిస్తే నాకు కూడా అందులో వాటా ఇవ్వవలసి వస్తుందని ప్రతిరోజు వచ్చే ఐశ్వర్యంలో మణి దొరకలేదని చెప్తున్నావు. నీ వంటి తమ్ముడితో కలిసి నేను ఉండలేనని రథం దిగి చెప్పినా వినకుండా ఆయన విదేహ రాజ్యానికి వెళ్ళిపోయాడు జనక మహారాజు గారి దగ్గరికి. ఇక చేసేది లేక కృష్ణ పరమాత్మ తిరిగి వచ్చాడు. ఒకదాని వెంట ఒకటి ఎన్ని అపవాదులు వస్తున్నాయో చూడండి. చవితి నాడు చంద్రుడిని చూసినటువంటి ఫలితం ఇదంతా. ఒకటి తప్పుకుంటే 2 వస్తున్నాయి. తిరిగి ఇంటికి వచ్చాడు. సత్యభామ మందిరానికి వెడితే సత్యభామంది, అవునులేండి, ఒకప్పుడు జాంబవంతుడు మీకు జాంబవతితో మణినిచ్చాడు కదా, ఇప్పుడు మా నాన్నగారు ఎటూ మరణించారు కదా, సత్రాజిత్తు మణిచ్చాడన్న పేరు లోకంలో రాకూడదని జాంబవతి ప్రీతి కోసమని మా నాన్నని సంహరింపచేసి ఆ మణిని జాంబవతికి ఇచ్చారు మీరు. ఆమె దగ్గర ఉంది, నా దగ్గర మీరు నాటకం ఆడుతున్నారు, మణి లేదని, ఎవరో ఎత్తుకుపోయారని చెప్తున్నారండి. ఇదెక్కడి ప్రారంధమని తలపట్టుకుని జాంబవతి మందిరానికి వెళ్ళాడు. మా నాన్నగారు అసలు ఆ మణిని మీకు ఇచ్చారు, నన్ను మీకు ఇచ్చి వివాహం చేశారు, మీరు ఆ మణిని పట్టుకెళ్ళి సత్రాజిత్తుకి ఇచ్చారు. సత్రాజిత్తు తనదైనట్టుగా మణిని మళ్ళీ మీకు ఇచ్చాడు, సత్యభామని కూడా ఇచ్చాడు. ఇప్పుడు సత్యభామ ఆ మణి నాది అంది, అందుకని మీరు బహుశా మణిని సత్యభామకి ఇచ్చారు. ఇచ్చి మణి కనపట్టలేదని నాతో చెప్తున్నారు. అంటే మా నాన్నకి అపఖ్యాతి పాలు తేవడం కోసమని మణిని సత్యభామ దగ్గర దాచి నా దగ్గర లేదని చెప్తున్నారండి. అటు సత్యభామ నింద వేసింది, ఇటు జాంబవతి నింద వేసింది, అటు బలరాముడు నింద వేశాడు. అసలు ఆ మణి ఎక్కడుందో తెలియదు. శతధన్వుడు మరణించాడు. ఏమిటి అపనిందలు నాకు ఇలా ఒకదాని మీద ఒకటి వస్తున్నాయి, ఏది చేసినా ఈ అపనిందల నుంచి బయటపడలేకపోతున్నానని ఏమీ తెలియనటువంటి వాడిలా కృష్ణ పరమాత్మ చాలా విచారంతో కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు నారద మహర్షి వచ్చాడు. వచ్చి, ఓ కృష్ణాను విన్ని అపనిందలను పొందడానికి కారణం, ప్రసేనుడితో కలిసి వేటకి వెళ్ళిన రోజు రాత్రి తల ఎత్తి చూసినప్పుడు ఆకాశంలో చవితినాటి చంద్రబింబాన్ని చూశావు, అందువల్ల వచ్చే ఈ అపనిందలు. ఇవి పోవాలి అంటే నువ్వు విఘ్నేశ్వరుడి యొక్క వ్రతం చెయ్యాలి, దాని కల్పం ఇది అని. అప్పుడు ఇప్పటి వరకు మీ దంపతులు ఎటువంటి వ్రతం చేశారో ఆ వ్రతాన్ని భాద్రపద శుక్ల చవితి నాడు చేయించాడు. చేయిస్తే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. అసలు ఎందుకు ఇటువంటి శాపం వచ్చింది, చంద్రుణ్ణి చూస్తే ఎందుకు వస్తాయి అపనిందలు అని ఏమీ తెలియని వాడిలా ప్రశ్న చేశాడు. చేస్తే అప్పుడు విఘ్నేశ్వరుడు చెప్పాడు. విఘ్నేశ్వరుడు పైకి చూడ్డానికి వికార రూపమా అన్నట్టుగా ఉంటాడు. ఓ పెద్ద లంబోదరం, శూర్పకర్ణం, చాటలంతంత చెవులు, గజముఖం, ఏనుగు ముఖం, మరుగుజ్జువాడు అలా ఉంటాడు. కానీ పైకి ఎలా కనపడినా లోపల బహుప్రసన్నుడు, భక్తజనులందరినీ ఆదరించేటటువంటి స్వభావం ఉన్నవాడు. అటువంటి మహానుభావుడైన విఘ్నేశ్వరుడి రూపాన్ని చూసి ఒకనాడు చంద్రుడు పకపక నవ్వాడు. ఆయన చంద్రమండలానికి వెళ్ళారు విఘ్నేశ్వరుడు. వెడితే చంద్రుడు నవ్వాడు. ఎందుకని కవులందరూ చంద్రుడిని వర్ణిస్తారు. ఎవరైనా అందమైన ఆడపిల్ల కనబడితే చంద్రానన అంటారు, చంద్రుడి వంటి ముఖముఖలదాన అంటారు. నా అంత అందగాన్ని నేనని గర్వం వచ్చింది చంద్రుడికి. విఘ్నేశ్వరుణ్ణి చూసి మరుగుజ్జువాడు అని ఆయన పట్ల హాస్యభావనతో పకపక నవ్వాడు.
ఎంతటి వాడికైనా అహంకారం పరమ ప్రమాదకరం. నువ్వు చాలా అందగాణ్ణి అన్న ఉద్దేశ్యంతో నన్ను చూసి నువ్వు పరిహాసం చేసి నవ్వుతున్నావు. కాబట్టి దీనికి విరుగుడు నీ అహంకారం పోవాలి. నీ వంక ఎవరైనా చూశారో వాడికి అపనిందలు వస్తాయన్నారు. విఘ్నేశ్వరుడిచ్చిన శాపకారణం చేత ఎవరైనా చీకటి పడితే బయటికి వస్తే చంద్రుణ్ణి చూడ్డానికి భయపడి ఈ చంద్రుడు ఒకడు ఆకాశంలోనూ తలెత్తడానికి లేదని చెయ్యి అడ్డు పెట్టుకుని వెడుతుండేవారు. సిగ్గుపడిపోయిన చంద్రుడు తాను పుట్టినటువంటి సముద్రంలోకి వెళ్ళిపోయాడు. చంద్రుడు లేకపోతే ఓషధులు ప్రకాశించవు. ఓషధీతత్వం అంటే ఒక ధాన్యపు గింజని పట్టుకెళ్ళి భూమిలో వేస్తే మళ్ళీ కంకు పుట్టాలి. అలా రావడాన్ని ఓషధీతత్వం అంటారు. అది చంద్రకిరణ స్పర్శ చేత వస్తుంది. ఆ చంద్రుడు లేడు, ఓషధీతత్వం పోయింది. లోకంలో ఆహ్లాదం లేదు చంద్రుడు లేకపోతే, వెన్నెల లేదు. అప్పుడు ఋషులందరూ వెళ్ళి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించారు, మళ్ళీ చంద్రుడు ఆకాశంలో ప్రకాశించేటట్టు అనుగ్రహించమని. తన తప్పు తాను తెలుసుకుంటే అనుగ్రహిస్తానన్నాడు. సముద్రం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు, వచ్చి విఘ్నేశ్వరుడికి క్షమాపణ చెప్పమని. వెంటనే చంద్రుడు సముద్రంలోంచి లేచి వచ్చి విఘ్నేశ్వరుడికి క్షమాపణ చెప్పడానికి నిలబడ్డాడు. విఘ్నేశ్వరుడు ఆనందంతో నృత్యం చేశాడు. ఎవరు నృత్యం చేయాలి? నీ శాపం పోయింది అంటే చంద్రుడు చెయ్యాలి. ఒక్కడు తన జీవితంలో చేసిన తప్పు తెలుసుకుని జీవితాన్ని మార్చుకుంటానని సిద్ధపడితే తాను నృత్యం చేసినంతటి ప్రసన్న హృదయుడు, అంతటి కరుణామూర్తి విఘ్నేశ్వరుడు. అప్పుడు నృత్య గణపతి స్వరూపం వచ్చింది లోకంలో. అప్పుడు చంద్రుడు క్షమాపణ చెప్పాడు, ఇక పైన నిన్ను చూసిన వారికి అపనిందలు కలగవు. కానీ ఏ భాద్రపద శుక్ల చవితి నాడు నేను అవతార స్వీకారం చేశానో, ఏ రోజున నేను చంద్రమండలానికి వచ్చినప్పుడు నువ్వు చూసి నవ్వావో అవి రెండూ ఒకరోజే. కాబట్టి ఆ ఒక్కరోజు మాత్రం నిన్ను చూడకూడదు. నిన్ను చూసిన వాళ్ళకి అపనిందలు కలుగుతాయి. ఆ శాపవాక్కలా ఉండిపోయింది. ఓ కృష్ణ, నీవు భాద్రపద శుక్ల చవితి నాడు చూశావు కృష్ణుణ్ణి ప్రసేనుడితో వేటకెళ్ళి, అందుకొచ్చాయి అపనిందలు. ఇప్పుడు నువ్వు వినాయక వ్రతాన్ని ఆచరించావు కాబట్టి నీ అపనిందలన్నీ పోతాయి. అన్ని అపనిందలు పోవడానికి వీలైనటువంటి మార్గము ఏర్పడుతుంది అన్నారు. చాలా సంతోషించి ఏమీ ఎరగని వాళ్ళ లోకాన్నంతటినీ అనుగ్రహించడం కోసమని కృష్ణ పరమాత్మ అడిగారు. నేనంటే సర్వసమర్థుణ్ణి కనుక ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నాను, నాకొచ్చినటువంటి అపనిందల్ని పోగొట్టుకున్నాను. కానీ లోకంలో సామాన్యులైన జనులు ఉంటారు, అపనిందల చేత వాళ్ళు కుంగిపోతారు, ఉత్సాహం పోతుంది, మనసు వికసనాన్ని పొందదు, పుట్టవలసిన ఆలోచన కూడా పుట్టదు. మనుష్యులు అటువంటి దుర్గతిని పొందితే ఇక ఈశ్వరుడి వలన ప్రయోజనమేమి? నా అవతారానికి ఒక ప్రయోజనం ఉండాలి. నువ్వు మహాకారుణ్యమూర్తివి ఓ విఘ్నేశ్వర. కాబట్టి ఏ కారణం చేత సవితి నాడు చంద్రుణ్ణి చూసినా కూడా అపనింద రాకుండా ఉంటుందో మార్గాన్ని చెప్పు అంటే విఘ్నేశ్వరుడు నవ్వాడు. విఘ్నేశ్వరుడికి కృష్ణ పరమాత్మ అంటే మహాభక్తి. ఎందుచేత? ఆయన మేనల్లుడు. శ్రీకాంతో మాతులో యస్య నారాయణ విష్ణువు, నారాయణి పార్వతీదేవి. నారాయణి కొడుకు కనుక నారాయణ మేనమామ. మేనమామల ముద్దు మేలైన ముద్దు. మామయ్య అడిగితే కాదంటాడా? అందుకని ఆయన అన్నాడు, కృష్ణ వినాయక చవితి నాడు ఈ వ్రతకల్పాన్ని ఆచరించి ఈ స్యమంతకమణి కథ, నువ్వు వ్రతం చేసిన కథ, నువ్వు అపనిందలు పోగొట్టుకున్నటువంటి విశేషం కథగా ఎవరు చెప్పుకుంటారో ఆ చెప్పుకున్నంత మాత్రం చేత చవితి నాడు చంద్రుణ్ణి చూసినా అపనిందలు రావు. ఒకవేళ ఏ కారణం చేతనైనా వ్రతం చెయ్యలేకపోతే, వ్రతం చేసినప్పుడు ఆ కథ వింటున్నప్పుడు ఆ దంపతులు చేతిలో పట్టుకున్నటువంటి అక్షతలుంటాయి, ఆ అక్షతలు వాళ్ళు వేసుకోగా మిగిలినటువంటి శేషంలోంచి ఆ అక్షతలు తెచ్చుకొని తల మీద వేసుకుంటే వాళ్ళు వ్రతం చేసినట్టే. బాగుంది. మరి ఈ కథ ఇన్ని మలుపులతో ఉంది, ఇన్ని మలుపులతో ఉన్న ఈ కథ జ్ఞాపకం ఉండద్దు ఎలా చెప్పుకోవడం? లోకంలో ఇది కాలక్రమంలో మెల్లిమెల్లిగా వంకర్లు తిరిగి 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 విచిత్ర గతులు పొందితే అసలు కథ పక్కకి పోయి కొత్త కథలు వచ్చేస్తే ఎలా అంటే, ఆనాడు విఘ్నేశ్వరుడు అనుగ్రహించాడు. ఒకవేళ ఈ కథ అంతా జ్ఞాపకం లేకపోతే ఒక్క శ్లోకాన్ని చెప్తే చాలు. జాంబవతి ఆ రోజున ఊయల ఊపుతూ ఏ శ్లోకం చెప్పిందో అది ఒక్కటి చెప్తే చాలు. సింహ ప్రసేనమవధీ సింహో జాంబవతాహత సుకుమార కమారోధీ తవ హ్యేషా స్యమంతక. సుకుమారక అంటే అప్పుడు ఆ పిల్లాడు కాదు, మనం
ఓ సుకుమారక, అపనిందలు వస్తే తట్టుకోలేనటువంటి సుకుమారమైన మనస్సున్నవాడా మారోధీహి, బెంగపెట్టుకుని ఏడవకు. తవ హ్యేషా స్యమంతక, ఈ శమంతకమణి నీదే. ఈ వ్రత కథ విని ఈ శ్లోకం ఒక్కటి చెప్తే చాలు. ఈ శ్లోకం కూడా చెప్పడం చేతకాకపోతే ఆ కథ చెప్పగలిగిన సమర్థుడి చేత చెప్పించుకుని అక్షతలు వేసుకుంటే చాలు. వ్రతం కూడా చేయకపోతే అక్షతలలో శేషాన్ని తల మీద వేసుకుంటే చాలు. అంత అనుగ్రహాన్ని కటాక్షించాడు. తర్వాత కృష్ణ పరమాత్మ అసలు ఇప్పుడు నా మీద వచ్చిన అపనిందలు ఎలా పోతాయని అడిగాడు. ఏముంది, మణి అక్రూరుడి దగ్గరుంది అనడానికి గుర్తేమిటి? ఏ ఊరు దుర్భిక్షం లేకుండా, వాయువు అగ్ని సంబంధమైన ప్రమాదములు లేకుండా, అంటువ్యాధులు లేకుండా, అనావృష్టి లేకుండా, అతివృష్టి లేకుండా, సస్యశ్యామలంగా పరమభక్తితో సంతోషంగా ఉందో గమనించు. కాశీపట్టణం. కాబట్టి కాశీపట్టణంలో అక్రూరుడున్నాడు, శమంతకమనుంది. నువ్వంటే మహాభక్తి, ఒక్క పొరపాటు చేశానని సిగ్గుపడి వెళ్ళిపోయాడు. కబురు చేయి పరిగెత్తుకొస్తాడు. అక్రూరుడికి కబురు చేశాడు. ఎప్పుడు కృష్ణుడు పిలుస్తాడా అని ఎదురు చూసినటువంటి అక్రూరుడు శమంతకమణిని పట్టుకుని పరుగు పరుగున వచ్చి కృష్ణ పరమాత్మకి సమర్పించాడు. ఈ శమంతకమణిని బాహ్యాభ్యంతర శౌచం ఉంటే తప్ప దగ్గర ఉంచుకోకూడదు. మణి మంత్రమో ఔషధమో ఒకరికి పడింది, ఇంకొకరికి పడదు. కాబట్టి 2 రకాలైన శౌచం ఉన్నవాడివి, త్యాగబుద్ధి కలిగిన వాడివి, నీకోసమని దాచుకోని వాడివి, దేశం కోసం సంపదని వెచ్చించేవాడివి. కాబట్టి నీ దగ్గర సంపద ఉండాలి. అంటే కృష్ణ పరమాత్మ ఆశయం ఏమిటి అంటే, ఎవరు ఐశ్వర్యవంతులు కావాలి అంటే, ఎవరు తమకున్నదాన్ని దేశం కోసం వాడతారో అటువంటి వారి దగ్గరే ఐశ్వర్యం ఉండాలి. అది ఈశ్వర శాసనం. అందుకని నీ దగ్గరే శమంతకమణిని ఉంచమన్నాడు. అక్రూరుడు శమంతకమణిని దగ్గర ఉంచుకున్నాడు. ప్రతిరోజు పెట్టిన 8 బారువుల బంగారాన్ని ప్రజాహితానికి ఖర్చు పెట్టాడు. ఈ శమంతకోపాఖ్యానాన్ని ఎవరు వింటారో వాళ్ళకి శమంతకమణితో పాటు 2 మణులు లభిస్తాయి. ఏమిటి ఆ మణి అంటే, ఒకటి నల్లని మణి, ఒకటి తెల్లని మణి. నల్లని మణి కృష్ణ పరమాత్మ, తెల్లని మణి విఘ్నేశ్వరుడు. శశివర్ణం కదూ, తెల్లని మణి విఘ్నేశ్వరుడు, నల్లని మణి కృష్ణుడు. 2 మణులు అదనంగా లభిస్తాయి, 3 మణులు లభిస్తాయి. చిత్రం ఏమిటంటే, శమంతకోపాఖ్యానం 2 మహాత్యాగమూర్తుల కథ. కృష్ణ పరమాత్మ మహాత్యాగి, విఘ్నేశ్వరుడు మహాత్యాగి. లోకానికంతటికీ 4 పురుషార్థములను సమన్వయం చేస్తూ, ధర్మార్థ కామ మోక్ష సమన్వయం చేస్తూ 5వ వేద రూపమైనటువంటి మహాభారతాన్ని వ్యాసుడు అనుగ్రహిస్తే, దాన్ని వ్రాయగలిగిన వాడెవరు అని అడిగితే దానికి తగిన ఘంటం లేదు కనుక ఏనుగుకి అందం దంతాలే. ఒక దంతాన్ని విరిచేసి ఆ దంతంతో వ్రాసి ఒక దంతంతో ఉండిపోయాడు. ఏకదంతం. నాకు అందం పోయినా పర్వాలేదు, లోకానికి భారతం అందితే చాలని త్యాగం చేసినవాడు విఘ్నేశ్వరుడు. దేశం కోసం శమంతకమణి ఇమ్మని త్యాగాన్ని ప్రబోధం చేసి, తాను పట్టాభిషేకం కూడా చేసుకోకుండా వంశంలో పెద్దలు చెప్పినటువంటి నియతి పాటించి లోకహితానికి ప్రయత్నించి భగవద్గీతను అందించిన మహాపురుషుడు జగద్గురువు కృష్ణ భగవానుడు. ఆ 2 కూడికతో కూడుకున్నటువంటి పరమాద్భుతమైనటువంటి గాథ శమంతకోపాఖ్యానం. ఈ ఉపాఖ్యానాన్ని తప్పకుండా విఘ్నేశ్వర చవితి నాడు చెప్పుకోండి అని ఋషుల యొక్క వాక్కు. కాబట్టి చక్కగా మీరిప్పుడు ఆ అక్షతలు తీసుకుని మీరు తల మీద వేసుకుని మీ ఇల్లాలి తల మీద కూడా వెయ్యండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఆ వరసిద్ధి వినాయకుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కటాక్ష వీక్షణముల చేత అశేషమైనటువంటి ఈటీవీ ప్రేక్షక శ్రోతలందరూ కూడా సర్వశుభములను పొందెదరుగాక అని అందరి పనుపున నేను స్వామి పాదార విందములకు సాంజలి బంధకంగా నా శిరసు తాటించి నమస్కరిస్తూ స్వస్తి.